హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఇది LG G8X ThinQ డ్యూయల్ స్క్రీన్ మొబైల్. సో దీన్ని ఈరోజు నేను మీకు అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఏంటనేది షేర్ చేస్తాను. ఇది ఒరిజినల్ మొబైలే, ఫేక్ మొబైల్ అయితే కాదు. ఎందుకంటే ఫ్లిప్కార్ట్లో చాలామంది ఇది ఫేక్ ఆఫర్ అని అనుకుంటున్నారు. సో వాళ్ళకి చెప్తున్నాను, ఇదైతే ఒరిజినల్ మొబైలే. 70,000 రూపాయల మొబైల్. ఇది మనకి కేవలం 18,500 రూపాయలకి వస్తుంది విత్ కార్డ్ ఆఫరు. యాక్చువల్గా వీళ్ళు 20,000 రూపాయలకి ఆఫర్ పెట్టారు. సో మనకి SBI కార్డు యూజ్ చేస్తే మనకి ఇంకొక 1,500 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. సో అరౌండ్ మనకి 18,400 ఆ ప్రైస్లో నాకైతే వచ్చింది. సో దీన్ని ఈరోజు నేను మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. అండ్ దీంట్లో మనకి ఛార్జర్ అయితే వీళ్ళు ఇవ్వట్లేదు. ఆ ఛార్జర్ గురించి కూడా నేను మీకు కొన్ని డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఇక్కడ మనకి బాక్స్ పైన LG G8X ThinQ డ్యూయల్ స్క్రీన్ అని, అలాగే ఇటువైపు కొన్ని టెక్నికల్ డీటెయిల్స్, అలాగే బాక్స్ కంటెంట్స్, ఇంకా రిమైనింగ్ అన్ని ఇంపోర్ట్ సంబంధించిన డీటెయిల్స్ రాస్తుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇది మనకి అక్టోబర్ మంత్లోనే ఇంపోర్ట్ చేసుకున్నారు. అంటే ఇది మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయితే అవ్వలేదు. అలాగే ఇక్కడ మనకి సార్ వాల్యూస్ కూడా ఉన్నాయి. సార్ వాల్యూ మనకి హెడ్కి 0.652 వాట్స్ పర్ కేజీ ఉంది. అలాగే బాడీకి 0.819 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం మనకి 1.6 కంటే బిలో ఉండాలి. సో అలాగే మనకి 1.6 కంటే బిలో ఉంది, బోత్ హెడ్ అలాగే బాడీ కూడా. అలాగే ఇక్కడ ప్రైస్ చూస్తే మీరు 70,000 రూపాయలు ఉంది. కాకపోతే ఇది మీకు ఫ్లిప్కార్ట్లో ప్రజెంట్గా ఆఫర్లో 19,990 రూపాయలు, అంటే 20,000కి వస్తుంది. ప్లస్ కార్డ్ ఆఫర్ అప్లై చేస్తే మీకు ఇంకొక 1,500 1800 వరకు డిస్కౌంట్ కూడా వస్తుంది. డెబిట్ కార్డ్తో కొంచెం తక్కువ వస్తుంది, క్రెడిట్ కార్డ్తో కొంచెం ఎక్కువ వస్తుంది. అలాగే ఇక్కడ మనకి LG G8X ThinQ అని రాస్తుంది. ఇది పైన జస్ట్ ఒక చిన్న ప్యాకెట్ లాగా ఉంది. లోపల ఫోన్ బాక్స్ సపరేట్గా ఉంది. అలాగే మనకి డ్యూయల్ స్క్రీన్కి సంబంధించిన బాక్స్ కూడా సపరేట్గా ఉంది. ఫస్ట్ అయితే మనం ఫోన్ బాక్స్ చూద్దాం, ఆ తర్వాత డ్యూయల్ స్క్రీన్కి సంబంధించిన బాక్స్ చూద్దాం. పైన మనకి 6GB ర్యామ్ అలాగే 128GB వేరియంట్ అని ఉంది. ఒకే ఒక కలర్ ఉంటుంది. అలాగే ఫెస్టివ్ స్పెషల్ లిమిటెడ్ ఎడిషన్ అని రాస్తుంది. వీళ్ళు లిమిటెడ్ ఎడిషన్ రాస్తారు కానీ దగ్గర 1,75,000 ఫోన్లు అమ్మారు వీళ్ళు. సో ఇది లిమిటెడ్ ఎడిషన్ అయితే కాదు. నాకు తెలిసి ఇది స్టాక్ క్లియరెన్స్ సేల్ అని నేనైతే అనుకున్నాను. ఇక్కడ మనకు ఒక సీల్ అయితే ఉంది. అలాగే బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఈ సీల్ మనం బ్రేక్ చేద్దాం. సో నా దగ్గర ప్రజెంట్ కత్తి అయితే ఏం లేదు, ఏదో ఒక దాన్ని యూజ్ చేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేస్తే పైన మనకి మొబైల్ ఉంది విత్ ఒక చిన్న సాఫ్ట్ క్లాత్ అయితే ఇచ్చారు వీళ్ళు, క్లీన్ చేసుకోవడం కోసం యూజ్ అవుతుంది. అలాగే ఫోన్ ఉంది ఇక్కడ మనకి, మెయిన్ ఫోను. సో ఫోన్ ప్రజెంట్గా పక్కకు పెట్టేద్దాం. ఇంకా రిమైనింగ్ బాక్స్లో ఏమొస్తాయో చూద్దాం. ఇక్కడ మనకి లోపల ఒక చిన్న బాక్స్ అయితే ఉంది. సో దీంట్లో మనకు ఒక TPU కేసు ఇచ్చి ఉండొచ్చు. ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, దీంట్లో ఒక వారంటీ ఇన్ఫర్మేషను, అలాగే క్విక్ స్టార్ట్ గైడ్, ఒక TPU కేసు అయితే ఉంది. TPU కేసు క్వాలిటీ కూడా చూద్దాం. అంటే మీరు ఓన్లీ ఫోన్ లాగా యూజ్ చేసేటప్పుడు దీన్ని మీరు యూజ్ చేయవచ్చు. బ్యాక్ సైడ్ ఒక చిన్న పౌచ్ లాగా ఉంటుంది. మంచి క్వాలిటీదే ఇచ్చారు వీళ్ళు, సాఫ్ట్ సిలికాన్ కేస్ అన్నట్టు. ఇదైతే మనం ప్రజెంట్ పక్కకు పెట్టేద్దాం. అలాగే క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్ ఇది. సో దీన్ని కూడా పక్క పెట్టేద్దాం. లోపల మనకి ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంది. దీంట్లో బ్యాడ్ థింగ్ ఏంటంటే దీంట్లో మనకి ఛార్జర్ అయితే రాదు, అడాప్టర్ మనం కొనుక్కోవాలి ఒరిజినల్ కావాలనుకుంటే. లేదంటే ఏదన్నా థర్డ్ పార్టీ ఛార్జెస్ మనకి సపోర్ట్ చేస్తాయి. 18 వాట్స్ నేను సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నాను. అదైతే మనం ప్రజెంట్ టెస్ట్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు మనకి ఇది Type-C కేబుల్ అయితే వీళ్ళు ఇచ్చారు. అండ్ దీంట్లో ఒక హై క్వాలిటీ మనకు ఒక ఇయర్ ఫోన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇది చాలా బాగుందని నేనైతే విన్నాను. చూద్దాం. దీంట్లో ఎక్స్ట్రా టిప్స్ కూడా వీళ్ళు ఇస్తున్నారు. అండ్ ఇది ఇయర్ ఫోన్స్, మనకి ఇయర్ ఫోన్స్ కూడా ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం. సో ఇయర్ ఫోన్స్ చూసారు కదా, ఇలా ఉన్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇదంతా కూడా మనకి బ్రేడెడ్ కేబుల్ అయితే ఇచ్చారు వీళ్ళు, చాలా బెస్ట్ క్వాలిటీ ఉన్నాయి. అండ్ ఇవి మనకి మెటల్ డ్రమ్సే అనుకుంటా. సో చూడటానికి మాత్రం సూపర్గా ఉన్నాయి. మ్యాగ్నెటిక్ లాక్ అయితే ఏం లేదు, కానీ మంచి క్వాలిటీ ఇయర్ ఫోన్స్ ఇచ్చారు వీళ్ళు. దీన్ని టెస్ట్ చేస్తాను నేను కూడా. దీని క్వాలిటీ అంటే ఇయర్ ఫోన్స్ క్వాలిటీ ఎలా ఉందో చెప్తాను. అలాగే దీనికి మనకి కంట్రోల్స్ కూడా ఇచ్చారు. మనకి ప్లస్ మైనస్, అలాగే కాల్ లిఫ్ట్ చేసుకోవడం, ఎండ్ చేసుకోవడం, ఒకవైపు మైక్ ఉంది. ఇయర్ ఫోన్స్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. నేను పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుందని అనుకున్నాను. చూద్దాం. ఇవి మనకి బాక్స్లో వచ్చింది. ఇదైతే మనం పక్క పెట్టేద్దాం ఇప్పుడు బాక్స్. సో చూసారు కదా, మెయిన్ ఫోన్ ఇది మనకి 6.4 ఇంచెస్, చాలా సింపుల్గా ఉంది, చాలా స్లిమ్గా ఉంది ఫోను. అండ్ బ్యాక్ సైడ్ మనకి కొన్ని IMEI నెంబర్స్ లాంటివి ఉన్నాయి. ఇవి కూడా మనం తీసేద్దాం. ఇది టోటల్గా మనకి గ్లాస్ బాడీ. బ్యాక్ సైడ్ మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో ప్రొడక్ట్ చేశారు. ఫ్రంట్ సైడ్ మాత్రం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 6తో ప్రొడక్ట్ చేశారు. డిఫరెంట్ ఇది. అండ్ పైన ఒక చిన్న ప్రొటెక్టివ్ కవర్ అయితే ఇచ్చారు. ఇది కూడా రిమూవ్ చేశాను. సో ఫైనల్గా ఫోన్ చూడటానికి మాత్రం ఇలా ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. ఇది OLED డిస్ప్లే, LG మ్యానుఫ్యాక్చర్ చేసిన ఓన్ డిస్ప్లే అన్నట్టు. వీళ్ళు కొంచెం OLED డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో చాలా పాపులర్ కదా. సో వీళ్ళు డిజైన్ చేసిన డిస్ప్లే అండ్ ఫోను. బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. అలాగే డ్యూయల్ టోన్ LED ఫ్లాష్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి LG G8X ThinQ అని రాస్తుంది. ఇక్కడ మనకి LG బ్రాండింగ్ అయితే ఉంది.
రైట్ సైడ్ మనకి ఒక పవర్ బటన్ అయితే ఉంది అండ్ లెఫ్ట్ సైడ్ మనకి వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. అలాగే ఇంకొక బటన్ ఉంది, ఇది మేబీ పవర్ బటన్ ఆర్ అలర్ట్ బటన్ అయి ఉండొచ్చు, అదేంటనేది చూద్దాం. అండ్ బాటంలో మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంది, అలాగే మనకి టైప్ సి పోర్ట్ ఉంది, మెయిన్ మైక్రోఫోన్ ఉంది, అలాగే ఇక్కడ ఒక స్పీకర్ ఉంది అండ్ టాప్లో ఇంకొక స్పీకర్ ఉంటుంది, అంటే ఇయర్ పీస్లోనే ఇంకొక స్పీకర్ ఉంటుంది. ఇది మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, ఇది ఒక మంచి విషయం అన్నట్టు. అండ్ టాప్లో మనకి సిమ్ ట్రే ఉంది, సిమ్ ట్రే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం, దీంట్లో కాన్ఫిగరేషన్ ఏంటనేది తెలుసుకుందాం. సో సిమ్ ట్రే ఒకసారి ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మనకి ఒక సిమ్ కార్డు, ఒక మెమరీ కార్డు, లేదంటే 2 సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు. 2 సిమ్ కార్డులు, ఒక మెమరీ కార్డు అయితే దీంట్లో పెట్టుకోవడానికి రాదు. సో ఇదైతే మీరు అడ్జస్ట్ అవ్వాలి. ఇది హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. అండ్ టాప్లో మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే కనిపిస్తుంది. ఇది టోటల్గా ఓఎల్ఈడి డిస్ప్లే కాబట్టి కొంచెం క్వాలిటీ, అలాగే దీని డిజైన్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఫోన్ కూడా చాలా స్లిమ్గా ఉంది, చేతిలో పట్టుకున్నప్పుడు కూడా చాలా బాగుంది. బూట్ చేసేదానికంటే ముందు లోపల ఎక్స్ట్రాగా ఇచ్చిన స్క్రీన్ ఉంటుందో ఆ స్క్రీన్ కూడా ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ ఒక సీల్ ఉంది, ఈ సీల్ని మనం బ్రేక్ చేద్దాం. లోపల మనకి డ్యూయల్ స్క్రీన్కి సంబంధించిన సెటప్ ఉంది అండ్ హౌ టు ఇన్స్టాల్ డ్యూయల్ స్క్రీన్ అని చిన్న ఇన్స్ట్రక్షన్స్ కూడా వీళ్ళు రాసి ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, మనకి ఇది టోటల్గా గ్లాస్ ఉంది అండ్ ఇక్కడ మనకి థర్డ్ డిస్ప్లే కూడా ఉంటుంది. మనకి నోటిఫికేషన్స్ అలాగే టైం ఇలాంటి చూపించే ఒక చిన్న డిస్ప్లే అయితే ఇక్కడ కూడా ఉంటుంది. టోటల్గా మూడు డిస్ప్లేలు ఉంటాయి ఈ ఫోన్లో. ఇక్కడ మనకి ఎల్జీ డ్యూయల్ స్క్రీన్ అని కనిపిస్తుంది అండ్ లోపల మనకి చిన్న ఫోమ్ ఉంది, ఇదైతే రిమూవ్ చేద్దాం. అండ్ ఇది మనకి ఛార్జర్ అన్నట్టు, 2 స్క్రీన్లు పెట్టుకున్నప్పుడు ఛార్జింగ్ చేసుకోవడానికి అది యూజ్ అవుతుంది. అండ్ లోపల మాత్రం ఇటువైపు సెకండరీ డిస్ప్లే అయితే కనిపిస్తుంది. ఇక్కడ కూడా వీళ్ళు డిజైన్ అయితే ఇచ్చారు. యాక్చువల్గా ఇది ఒక ప్లెయిన్ డిస్ప్లే, దీంట్లో కెమెరా ఏం లేదు. కాకపోతే ఏదైతే ఈ డిస్ప్లే డిజైన్ ఉందో దాన్ని డిస్ప్లేని ఇక్కడ కూడా వీళ్ళు అడ్జస్ట్ చేస్తారు కాబట్టి సేమ్ డిజైన్ వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ మనకి చాలా టఫ్ మెటీరియల్తో ఒక కేస్ అయితే ఉంది. సో ఇది ఫోన్ దీంట్లో ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక టైప్ సి పోర్ట్ ఉంటుంది, ఈ టైప్ సి పోర్ట్లో మనం దాన్ని ఇన్సర్ట్ చేయాలి. ఈ ఫోన్ మనం దీంట్లో తీసుకెళ్ళి ఇలా కూర్చోబెట్టాలి టైప్ సి పోర్ట్లో. ఆటోమేటిక్ ఇది మనకి 2 స్క్రీన్స్ లాగా వర్క్ అవుతుంది. సో ఇలా సింపుల్, దీన్ని తీసుకోవాలంటే మళ్ళీ యాస్ ఇలా ఒకవైపు నుంచి పైకి జస్ట్ ఇలా రిమూవ్ చేసి మళ్ళీ దీన్ని తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఫోన్ బూట్ చేద్దాం. బూట్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన ఈ డిస్ప్లే ఎలా వర్క్ అవుతుందో అది కూడా మీకు చూపిస్తాను. సో బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ ఏంటో కూడా చెప్తాను. LG G8X ThinQలో మనకి 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్తో ఓఎల్ఈడి డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి HDR10 కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్ప్లేని వీళ్ళు ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 6 అలాగే బ్యాక్ సైడ్ మనకి గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో ప్రొడక్ట్ చేశారు. ఇది మనకి IP68 వాటర్ అలాగే డస్ట్ రెసిస్టెంట్ కూడా. 1.5 మీటర్స్ వరకు 30 మినిట్స్ వరకు దీనికి ఏం కాదు. అలాగే దీంట్లో కొన్ని మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇది ఆల్వేస్ ఆన్ డిస్ప్లేతో కూడా వస్తుంది. ఇక దీంట్లో వాడిన ప్రాసెస్ మనకి Qualcomm Snapdragon 855 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది ఒక 7 nm మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ మనకి 2.84 GHz స్పీడ్ ఉంటుంది. దీంట్లో గ్రాఫిక్స్ మనకి Adreno 640 GPUని యూజ్ చేశారు. ఇక దీంట్లో 6GB ర్యామ్ ఉంటుంది, LPDDR4X ర్యామ్, అలాగే 128 GB మెమరీ ఉంటుంది. ఇది మనకి UFS 2.1 స్టోరేజ్ టెక్నాలజీ. ఇక బ్యాక్ సైడ్ మనకి 2 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 12 మెగాపిక్సెల్ కెమెరా, ఇది అపర్చర్ f1.8 ఉంటుంది. అలాగే దీంట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా అవైలబుల్గా ఉంది. రెండోది 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్, దీంట్లో మనకి 4K రికార్డింగ్ 830 అలాగే 60 FPS సపోర్ట్ చేస్తుంది. అలాగే 1080 కూడా సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ సైడ్ మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని యూజ్ చేశారు. ఇది కూడా మనకి HDR సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనకి స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అలాగే ఇందులో ఆప్టిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ని యూజ్ చేశారు. అలాగే NFC సపోర్ట్ కూడా ఉంది. 4000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే దీంట్లో ఛార్జర్ అయితే వీళ్ళు బాక్స్లో ఏమీ ఇవ్వరు. ఓకే, ఫోన్ బూట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఒకసారి ఈ డ్యూయల్ స్క్రీన్ టెక్నాలజీ ఎలా వర్క్ అవుతుందనేది చూద్దాం. ఇక్కడ చూసారు కదా, దీంట్లో జస్ట్ మనం ఇక్కడ టైప్ సి పోర్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఈజీగా కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టిన తర్వాత దీన్ని ఇలా లాక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఇక్కడ చూసారు కదా, డ్యూయల్ స్క్రీన్ అనేది ఓపెన్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ చూసారు కదా, మనకు ఒక అప్డేట్ కూడా వచ్చినట్టు మనకు ఒక నోటిఫికేషన్ కూడా చూపిస్తుంది. ఇది మనం తర్వాత చేద్దాం. సో డ్యూయల్ స్క్రీన్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అన్నట్టు. సింపుల్గా ఉంది కదా, చాలా సూపర్గా ఉంది. జస్ట్ మీరు ఇలా అంటే మళ్ళీ ఇక్కడ మీకు ఇక్కడ ఒక డిస్ప్లే ఉంటుంది. ఇది మీకు జస్ట్ నోటిఫికేషన్స్, టైము ఇలాంటివి చూపిస్తూ ఉంటుంది. అంటే దీంట్లో మనకి మొత్తం 3 డిస్ప్లేలు ఉంటాయని అర్థం అన్నమాట. జస్ట్ ఇలా అంటే మీకు డ్యూయల్ స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది. చుట్టానికి కూడా చాలా స్టైలిష్గా ఉంది, మనకు కొంచెం ప్రొఫెషనల్ లుక్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ మనకి డిస్ప్లే క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఇది LG OLED డిస్ప్లే కాబట్టి చాలా బాగుంది. అండ్ దీనికి మధ్యలో ఉన్న ఏదైతే రొటేటింగ్ మూవ్మెంట్ ఉందో అది కూడా చాలా బాగుంది. అండ్ ఇది 360 degrees ఎటైనా మూవ్ అవుతూ ఉంటుంది. సో చూసారు కదా,
ఇక్కడ మనకి ఇలా అనగానే మనకి ఇక్కడ టైం అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీంట్లో మల్టీ టాస్కింగ్ కూడా ఇది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ డైలర్ ఓపెన్ చేశాను, ఇక్కడ మళ్ళీ వేరేది ఓపెన్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇది ఏమో డైలర్ ఓపెన్ చేశాను, ఇక్కడ నేను వేరే పని చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం ఏదైనా మార్చుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏదైనా పని చేస్తున్నప్పుడు మనం ఇక్కడ కూడా ఏదైనా పని చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నేను ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేశాను కదా, ఇక్కడ నేను మెసేజింగ్ ఓపెన్ చేసి మెసేజెస్ చేసుకోవచ్చు. ఇలా మీరు మల్టీ టాస్కింగ్ చేసుకోవడానికి మాత్రం ఇది బాగా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఒక మూవీ చూస్తున్నారనుకోండి, ఇలా పెట్టుకుని ఒక మూవీ చూస్తూ ఇక్కడ చాటింగ్ చేస్తున్నారు వాట్సాప్లో, సో ఇలా మీరు చాటింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మూవీ అనేది రన్ అవుతూనే ఉంటుంది. చూడటానికి మాత్రం చాలా స్టైలిష్గా ఉంటుంది. అలాగే ఎవరైతే ఆఫీస్ పర్పస్ వాడుతూ ఉంటారో సో వాళ్ళకి మాత్రం ఈ డ్యూయల్ స్క్రీన్ మాత్రం ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది. అండ్ దీనికి సపరేట్గా బ్యాటరీ ఏమి ఉండదు, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. దీంట్లో మీకు సపరేట్గా ఎలాంటి బ్యాటరీ ఉండదు. ఏదైతే మనకి డిఫాల్ట్గా ఫోన్లో ఉన్న బ్యాటరీ ఉంటుందో ఈ బ్యాటరీ దీనికి యూజ్ అవుతుంటుంది. సో ఆబ్వియస్గా మీకు బ్యాటరీ కన్జంప్షన్ అనేది డబుల్ అన్నట్టు. దీంట్లో మీకు ఒక ఫుల్ డే వచ్చింది అనుకోండి, ఇలా 2 స్క్రీన్లు కంటిన్యూస్గా వాడుతుంటే హాఫ్ డేనే వస్తుంది. అండ్ బ్యాటరీ లైఫ్ అయితే బాగానే ఉంటుంది. ఓఎల్ఈడి డిస్ప్లే కాబట్టి మీకు కన్జంప్షన్ చాలా తక్కువగానే ఉంటుంది. అరౌండ్ ఒక 7 hours వరకు సాట్ కూడా ఇస్తుంది, అంటే స్క్రీన్ ఆన్ టైం కూడా ఇస్తుందని విన్నాను నేను. ఇది కూడా టెస్ట్ చేస్తాను, అది కూడా మీకు షేర్ చేస్తాను. కానీ 2 స్క్రీన్లు వాడుతుంటే మాత్రం ఆబ్వియస్గా మీకు ఆటోమేటిక్గా బ్యాటరీ అనేది త్వరగా డిశ్చార్జ్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం దీంట్లో కొన్ని సెట్టింగ్స్లోకి వెళ్ళి దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటని చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఒకసారి అబౌట్ ఫోన్లోకి వెళ్దాం. సిస్టంలోకి అబౌట్ ఫోను, ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ వెర్షన్ 10 అని చూపిస్తుంది, సాఫ్ట్వేర్ వెర్షన్ ఇది మనకి V20D అని చూపిస్తుంది, ఇండియన్ వెర్షన్ అని చూపిస్తుంది. అండ్ ఇది యాక్చువల్గా గ్లోబల్గా లాంచ్ అయినప్పుడు దీంట్లో ఆండ్రాయిడ్ 9తో వచ్చింది, కాకపోతే ఇది డైరెక్ట్గా మన ఇండియాలో మాత్రం ఆండ్రాయిడ్ 10తో వచ్చింది. ఇది ఒక మంచి విషయం, ఎందుకంటే ఇప్పుడు ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చిందంటే మీకు 2 అప్డేట్స్ వస్తాయి, అంటే 12 వరకు కూడా మీకు అప్డేట్స్ వస్తాయని అర్థం అన్నట్టు. అండ్ ఒకసారి మనం స్టోరేజ్లోకి వెళ్దాం. స్టోరేజ్లోకి వెళ్ళి దీంట్లో ఎంత స్టోరేజ్ అవైలబుల్గా ఉందనేది చూద్దాం. అవుట్ ఆఫ్ 128 GB మనకి 104 GB ఖాళీగా ఉంది. అండ్ మీకు 23.8 GB మాత్రం మనకి ఓఎస్ కింద ఆక్యుపై అయితే చేసుకుంది. ఇక యాప్స్ విషయానికి వెళ్తే డిఫాల్ట్గా మనకు కొన్ని యాప్స్ వస్తుంది, ప్రీ ఇన్స్టాల్డ్ బ్లోట్వేర్ యాప్స్ అనమాట. ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, అలాగే ఇంకొన్ని యాప్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి ట్రై చేద్దాం మనం దీంట్లో అన్ఇన్స్టాల్ అవుతాయా లేదా అనేది. చాలా ఉన్నాయి, కొన్ని యాప్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఒకసారి ఫేస్బుక్ ట్రై చేద్దాం, ఇది అన్ఇన్స్టాల్ అవుతుందో లేదో. అన్ఇన్స్టాల్, ఓకే, అన్ఇన్స్టాల్ అయితే అవుతుంది. అంటే మీరు ఒకవేళ ఇలా స్టాక్ యాప్స్ కాకుండా ఏమైనా డిఫాల్ట్ కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ ఉన్నా కానీ మీరు వాటిని అయితే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కొన్ని ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి, ఎక్కువగా వీళ్ళు చాలా వరకు గేమ్స్ ఇచ్చారు. అండ్ డ్యూయల్ స్క్రీన్లో ప్లే చేయగల గేమ్స్ అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో సపరేట్గా మనకి డ్యూయల్ స్క్రీన్ కోసం వీళ్ళు ఒక గేమింగ్ మోడ్ కూడా ఇచ్చారు, దాంట్లో కూడా మనం వెళ్ళొచ్చున్నట్టు. అండ్ దీంట్లో నేను ఒక 2-3 యాప్స్ అయితే ఇన్స్టాల్ చేశాను, అవి కూడా ఒకసారి చెక్ చేద్దాం మనం. DRM ఇన్ఫో, ఇది మనకి నెట్ఫ్లిక్స్ ఇలాంటి వాటిలో ఫుల్ హెచ్డీ మూవీస్ చూసుకోవచ్చా లేదా అనేది ఇది డిసైడ్ చేస్తుంది. అఫ్కోర్స్ ఇది ఒక ప్రీమియం మొబైల్ కాబట్టి 70,000 రూపాయల ఫోన్ కాబట్టి డిఫాల్ట్గా మనకి L1 సపోర్టే ఇచ్చారు దీనికి, అంటే డైరెక్ట్గా మీరు ఫుల్ హెచ్డీలో మూవీస్ చూసుకోవచ్చు అని అర్థం అన్నట్టు. ఇక్కడ చూసారు కదా, L1 సపోర్ట్ అని కనిపిస్తుంది. అండ్ దీంట్లో నేను మాన్యువల్ కెమెరా కంపాటబిలిటీ యాప్ కూడా వేశాను, అంటే ఇది మనకి గూగుల్ కెమెరా సపోర్ట్ చేస్తుందా లేదనేది ఇది డిసైడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, మాకు ఒకసారి స్టార్ట్ అని కొట్టాను, సో ఆటోమేటిక్గా మనకి అన్ని గ్రీన్ టిక్స్ వచ్చినాయి. అండ్ రా సపోర్ట్ కూడా ఉంది దీంట్లో, అంటే ఖచ్చితంగా మీకు ఫుల్ లెంత్గా గూగుల్ కెమెరా కూడా సపోర్ట్ చేస్తుందని అర్థం. అండ్ దీంట్లో నేను ఆల్రెడీ నా ఫింగర్ అయితే రిజిస్టర్ చేశాను, చూద్దాం అది ఎంత స్పీడ్గా ఉంటుంది అనేది. సింపుల్, ఇది ఏంటంటే ఆప్టికల్ అండ్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, రెగ్యులర్ దానికంటే చాలా స్పీడ్గా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, మనకి చాలా స్పీడ్గా ఓపెన్ అవుతుంది, సో చాలా స్పీడ్గా ఉంది. సో చాలా స్పీడ్గా అయితే ఉంది, చాలా బాగుంది కూడా. అండ్ ఇందాక మీకు ఒక బటన్ ఉందని చెప్పాను కదా, ఇక్కడ ఎక్స్ట్రా బటను, ఇది యాక్చువల్గా గూగుల్ అసిస్టెంట్ బటను. ఇక్కడ మీరు చూడొచ్చు, జస్ట్ ఒకసారి ప్రెస్ చేస్తే మనకి గూగుల్ అసిస్టెంట్ అయితే యాక్టివేట్ అవుతుంది. నేను ఇంకా స్లైడర్ బటన్ అనుకున్నాను, అలర్ట్ బటన్ లాగా, కాకపోతే ఇది గూగుల్ అసిస్టెంట్ కోసం సపరేట్గా ఇలాగ బటన్ అయితే ఇచ్చారు. అండ్ మనకి బాక్స్లో ఒక చిన్న కనెక్టర్ అయితే ఉంటుంది, ఇది మ్యాగ్నెటిక్ కనెక్టర్ అన్నట్టు. ఇది ఎందుకు అంటే యాక్చువల్గా మీకు దీంతో కనెక్ట్ చేసినప్పుడు, అంటే ఇది లోపల పెట్టినప్పుడు, ఫోన్ లోపల పెట్టినప్పుడు మనకి టైప్-C పోర్ట్ అయితే ఇక్కడ మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి రాదు. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే దీనికి ఇలా మ్యాగ్నెట్తో లాక్ చేసుకోవాలి. చాలా హై స్పీడ్ ఉంది మ్యాగ్నెట్ మాత్రం, చాలా పవర్ఫుల్ కూడా, అంత ఈజీగా వచ్చేది కాదు. అండ్ ఛార్జింగ్ చేసుకోవడానికి మీరు టైప్-C పోర్ట్ ద్వారా దీన్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా దీనికోసం ఇది బాగా యూజ్ అవుతుంది. ఇక మేజర్గా మనకు కావాల్సింది ఈ ఫోన్కి మనం ఎలాంటి ఛార్జర్ కొనుక్కోవాలి, ఎందుకంటే బాక్స్లో వెళ్ళి ఛార్జర్ అయితే ఇవ్వట్లేదు కాబట్టి. సో మనం ఏం ఛార్జర్ కొనుక్కోవాలంటే, ఇది యాక్చువల్గా ఫోన్ మనకి క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 4 సపోర్ట్ చేస్తుంది. అంటే నార్మల్గా అయితే మీకు
18 వాట్స్ పీడీ ఛార్జింగ్, అంటే డైరెక్ట్ టైప్ సితో మీరు పీడీ ఛార్జింగ్ చేసుకుంటే 27 వాట్స్ వరకు అయితే సపోర్ట్ చేయాలి. కాకపోతే ఎల్జీ స్టాండర్డ్స్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. వీళ్ళు బాక్స్ మీద రాసిన దాని ప్రకారం అయితే మనకి 16.2 వాట్స్ అయితే తీసుకుంటుంది, 16.2 అన్నట్టు. కానీ ఇక్కడ నేనైతే 18 వాట్స్ ఛార్జర్ పెట్టి టెస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి మీరు 8.23 అలాగే 8.7 ఇలా వెళ్తుంది. అంటే రఫ్గా ఈ ఛార్జింగ్ మీటర్లో కూడా కొన్ని అప్రాక్సిమేట్ వాల్యూస్ తీసుకోవాలి. సో దగ్గర మనకి 9 వోల్ట్స్ తీసుకుంటుంది, అలాగే 1.5 యాంప్స్ అండ్ అప్పుడప్పుడు మనకి 1.7 కూడా టచ్ అవుతుంది. అంటే అరౌండ్ దీన్ని 2 వేసుకున్నా కానీ 9x2 18 వాట్స్ వరకు అయితే మ్యాక్సిమం వెళ్తుంది. కానీ 100% కూడా 18 వాట్స్ అయితే వెళ్ళట్లేదు, కానీ ఇది అప్రాక్సిమేట్గా వెళ్తుంది. అలాగే చాలామంది 27 వాట్స్ తీసుకుందాం అని చూస్తున్నారు, ఇది కూడా వేస్ట్. దీన్ని ఆల్రెడీ టెస్ట్ చేశాను, దీంట్లో కూడా ఇదే వాల్యూస్ వెళ్తున్నాయి. సో అందుకని 18 వాట్స్ ఛార్జర్ సరిపోతుంది దీనికి. ఒకవేళ మీకు ఇంకా కొంచెం బెటర్గా ఫాస్ట్ ఛార్జింగ్ చేయాలనుకుంటే, యాక్చువల్గా ఒకవేళ ఇది ఓన్లీ 10 వాట్సే తీసుకున్నట్టయితే ఇక్కడ మీకు 5 వోల్ట్స్ అనేది చూపించేది, కానీ ఇది అరౌండ్ మనకి 9 వోల్ట్స్ తీసుకుంటుంది. ఇది మంచి విషయమే. అండ్ కరెంటు మాత్రం మీకు అరౌండ్ 2 వరకు టచ్ అవుతుంది, కానీ 100% 2 కూడా లేదు. సో అందుకని అప్రాక్సిమేట్గా వేసుకున్నా కానీ 18 వాట్స్ వరకు అయితే ఇన్పుట్ తీసుకుంటుంది. సో ఈ ఛార్జర్ తీసుకుంటే సరిపోతుంది. ఇది షామీ 18 వాట్స్ ఛార్జర్ ఇది. సో ఇది మీకు mi.comలో కావచ్చు, లేకపోతే మీకు అమెజాన్లో కావచ్చు, ఇలాంటి వాటిల్లో కూడా దొరుకుతుంది. ఇది జస్ట్ మీకు 450 రూపీస్ ఉంటుంది అడాప్టర్. అండ్ దీంట్లో వచ్చిన ఛార్జింగ్ కేబుల్ ఏదైతే ఉంటుందో ఈ ఛార్జింగ్ కేబుల్ సరిపోతుంది. అందుకని ఈ 18 వాట్స్ ఛార్జర్ తీసుకోండి, సరిపోతుంది. అందుకంటే ఎక్కువ అయితే ఏం తీసుకోవద్దు. సో ఇది కూడా 100% 18 వాట్స్ రావట్లేదు, ఎందుకంటే దీంట్లో మ్యాక్సిమం పవర్ ఇన్పుట్ పవర్ 16.2 వాట్స్ వరకే తీసుకుంటుంది. అంతకంటే ఎక్కువైతే తీసుకోవట్లేదు కాబట్టి సో అది సరిపోతుంది. ఎక్కువ మీరు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక దీంట్లో మనకి మేజర్గా సో దీనికి సంబంధించిన డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉంది, అలాగే ఆడియో క్వాలిటీ, ఎందుకంటే దీంట్లో డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి కదా. సో ఇది కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో చూసారు కదా, డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అన్ని యాంగిల్స్లో కూడా మీకు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఓఎల్ఈడి డిస్ప్లే కాబట్టి మీకు వ్యూయింగ్ యాంగిల్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఫోన్ మనకి HDR10 కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇంకా కొంచెం డైనమిక్ రేంజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల మీకు కలర్స్ ఇంకా కొంచెం వైబ్రెంట్గా కనిపిస్తున్నాయి. సో డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అలాగే దీంట్లో ఆడియో క్వాలిటీ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇది మనకి స్టీరియో స్పీకర్స్తో వస్తుంది కదా. సో అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను. సో చూసారు కదా, ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది స్టీరియో స్పీకర్స్ వస్తుంది కాబట్టి మీకు మ్యూజిక్ ఎవరైతే బాగా ఇష్టపడతారో వాళ్ళకి ఇది కొంచెం బెటర్గా ఉంటుంది. ఇక దీంట్లో మనకి మేజర్గా కావాల్సింది కెమెరా డిపార్ట్మెంట్ కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం. సో మనకి స్టాక్ కెమెరా ఇది. సో చూడటానికి చాలా సింపుల్గా ఉంది కెమెరా ఇంటర్ఫేస్. ఇక్కడ మనకి రకరకాల ఫీచర్స్ ఉన్నాయి. స్టూడియో మోడ్, పోర్ట్రేట్ మోడ్, ఫోటో మోడ్, వీడియో మోడ్, అలాగే మాన్యువల్ కెమెరా మోడ్. అలాగే మోడ్లోకి వెళ్తే ఇక్కడ కొన్ని ఫీచర్స్ ఉన్నాయి చూడండి, నైట్ వ్యూ, అలాగే పనారామా, స్టడీ షాట్, మాన్యువల్ వీడియో, స్లో మోషన్, ఇలాంటి చాలా ఫీచర్స్ ఉన్నాయి. అండ్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఒకసారి చెక్ చేద్దాం. సో వీడియో రికార్డింగ్లోకి ఒకసారి వెళ్తే ఇక్కడ సెట్టింగ్స్లో చూస్తే ఇక్కడ చూడండి మనకి వీడియో క్యాపబిలిటీస్ మనకి 4K 860, అలాగే 4K 830, అలాగే ఫుల్ HD 60/30, అలాగే ఇంకా రకరకాల వీడియో ఫీచర్స్ అయితే మనకి దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో దీంట్లో 4K 60 అలాగే 30 రెండు ఫీచర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు దీంతో కొన్ని కెమెరా శాంపుల్స్ ఇస్తాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. చూసారు కదా, ఇది LG G8Xకి సంబంధించిన ఇనీషియల్ ఇంప్రెషన్స్. సో డ్యూయల్ స్క్రీన్ మొబైల్ అలాగే మల్టీ టాస్కింగ్ ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇది సూపర్గా ఉంటుంది. అండ్ చేతిలో కూడా చాలా ప్రొఫెషనల్గా ఉంది, కొంచెం రిచ్ లుక్ అయితే అనిపిస్తుంది. కాకపోతే ఇది 2 స్క్రీన్లు మీరు పెట్టుకున్నప్పుడు మాత్రం కొంచెం హెవీగా ఉంటుంది ఫోన్ మాత్రం. సో మీకు కేసు ప్లస్ 2 స్క్రీన్లు ఇలా ఉంటుంది కాబట్టి కొంచెం హెవీగా ఉంటుంది. ఒకే స్క్రీన్తో పట్టుకున్నప్పుడు, నార్మల్ ఫోన్లో పట్టుకున్నప్పుడు మాత్రం చాలా స్లిమ్గా ఉంది. అండ్ ఇంకొక పాయింట్ కూడా మీరు నోటీస్ చేయండి, ఈ డ్యూయల్ స్క్రీన్ మీరు పెట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా బ్యాటరీ లైఫ్ అనేది త్వరగా డిశ్చార్జ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో నార్మల్గా మనం అందరూ కూడా ఒక స్క్రీన్ వాడతారు, మహా అయితే ఒక 1 డే అలాగే లేదంటే ఒక 1 వీక్ దీంతో ఆ డ్యూయల్ స్క్రీన్ వాడాలనిపిస్తుంది. ఆ తర్వాత ఖచ్చితంగా మీరు మళ్ళీ సింగిల్ ఫోనే వాడతారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్,
క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సో దీంతో ఇంకా చాలా వరకు ఫొటోస్ అలాగే ఇంకా కెమెరా రివ్యూస్ ఇంకా మీకు ఫుల్ రివ్యూ కూడా అతి త్వరలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ ఎవరైతే ఛార్జర్ కోసం చూస్తున్నారో వాళ్ళు మాత్రం 18 వాట్స్ ఛార్జర్ తీసుకోండి, సరిపోతుంది. అంతకంటే ఎక్కువ తీసుకోకండి. ఇది మ్యాక్సిమం ఇన్పుట్ మనకి 16 వాట్స్ వరకే తీసుకుంటుంది, 16.2 వాట్స్ వరకు. సో మీకు దీంతో తీసుకుంటే సరిపోతుంది. 450 రూపాయలు మీరు ఖర్చు పెడితే సరిపోతుంది అన్నట్టు. సో ఈ ఫ్రెండ్స్ LG G8Xకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.